మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు మీరు చిరంజీవి గారిని. అలా శ్రీరామ్ అనగానే ఆంజనేయుడు, ఆంజనేయుడు కానీ శ్రీరామ్ అంటే వాళ్ళ ఫోటో వస్తుంది. అదే ఇప్పుడు నాకు దేవుడు చిరంజీవి గారి, ఎందుకంటే సెకండ్ లైఫ్. అవును, అది లేకపోతే ఇప్పుడు మనకు ఉయిరే వర్క్ అన్నమాట, అంత సీరియస్ అయిపోయింది. ఇప్పుడు இதெல்லாம் நல்லா இருக்குன்னா ఆడు మళ్ళీ రెడీ అయ్యారా ఇలా ఫైట్ చేయడానికి? లైఫ్ లో మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అయిపోయారు. అయితే పొన్నాంబళం గారు అనగానే స్పేర్ పార్ట్స్ పొన్నాంబళం, ఇదేం పేరు అసలు? మామూలుగా ఎవరి స్పేర్ పార్ట్స్ అంటే ఇప్పుడు పంక్చర్ షాప్, సర్వీసింగ్ సెంటర్ టైటిల్ మాత్రం. అంటే ఉచ్చంతలేలంటే ఉల్లంగాల్, అది టాప్ టు టాప్, పై నుంచి కింది దాకా, టాప్ టు బాటమ్ ఫుల్ అవే చేంజ్ అయిపోయింది స్పేర్ పార్ట్స్ వల్ల. ఇప్పుడు కిడ్నీ కూడా మారిపోయింది కదా, స్పేర్ పార్ట్స్ మారిపోయింది. అంటే నా ఇంట్రెస్ట్ మాట్లేదు, నా పని అది. నా పని ఏమిటంటే నా స్నేహం చేస్తాం. ఏ పని అంటే అది నాకు చెయ్యం తొలిలే దైవం తమిళ చెప్తారు. అంటే మనం ఏం పని చేస్తామో అదే మన దైవం. అవును, అదే దైవం. అదే దైవం. అంటే అంత ఫాలో చేస్తే ఇప్పుడు వరకు నేను ఉంటానంటే సిన్సియారిటీ లేకపోతే అది ఎవరు అంత కాదు రాదు. ఇంతవరకు ఈ సినిమాలు 38 years 40 years అవుతుంది సినిమాలు వచ్చి. ఇప్పుడు వరకు నేను సంతోషంగా ఉన్నాను. అది ఎంత ఫైట్ వేసి ఇక్కడ ఫ్రాక్చర్ ఇదెల్లా ఫుల్ ఎప్పుడు అయిపోయింది. இப்போதைக்கு அது இது ஷோல்டரு, இந்த ஷோல்டரு, நெக்கு, ஸ்பைனல் கார்டு, மண்டை, హిప్, నీ యాంగిల్లో நிறைய వాటి అయింది. అవును, చాలా అయ్యాయా? 50% లైఫ్ ఇంట్లో, 50% లైఫ్ హాస్పిటల్లో. అదిలే సినిమాలు 30% పోతుంది, 20% మాత్రమే ఇల్లు, 30% సినిమా, 50% హాస్పిటల్. అంత హాస్పిటల్లో ఉన్నా కానీ స్టంట్ మాస్టర్గా నేను ఇదే పని చేస్తాను అనుకుని మళ్ళీ సినిమాల్లోకి రావడం, అవే ఫైట్లు చేయడం, ఎందుకలా? ఇప్పుడు ఇంత చేశారు మీరు, 50% సినిమా, 50% హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాల్లో స్టంట్ మాస్టర్ ఎందుకు? దానికి అతిశయం ఉంది. ఇంత ఫ్రాక్చర్ అయిపోయింది కదా, నా ఇంట్లో ఒక్కరు కూడా తెలియదా? అయ్యో, హాస్పిటల్ అక్కడే వెళ్ళి షూటింగ్ స్పాట్లో హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఫారిన్ లేకపోతే కోయంబత్తూరు, ఊటీ రెడీ అయిన తర్వాత ఇంటికి వస్తాం. అయ్యో, అవునా? ఇప్పుడు వరకు కూడా నా కొడుకు కూతురుకు యాక్సిడెంట్, మన నాన్న ఇలాగా ఉన్నారని వాళ్ళకు తెలీదు. ఇప్పుడు కూడా అంటే అలాగే అంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళు చూసారు, నాకు ఏం యాక్సిడెంట్ లేదండి, ఎవరికి తెలియదు. అయ్యో, అవునా? ఇంతవరకు ఇప్పుడు కూడా హాస్పిటల్కి వస్తారంటే వద్దు అన్నారు. ఇప్పుడు 450 times 750 times ఇక్కడ బ్లడ్ ఇది డయాలసిస్ చేశారు. ఓకే. ఒక్కసారి కూడా నేను, నా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, కొడుకు కూతురు, వద్దు రాకూడదు, ఇంట్లో ఉంటాను నేను మాత్రం. ఎందుకు? అది నా కష్టం, నా మాత్రం. అది కళ్ళు చూసి మీ కళ్ళు ఏడుస్తే రాకూడదు. ఎందుకంటే మనం ఏమైపోయిందంటే నాకే, నా చెప్తున్నట్టు మీకు అలాగా వస్తుంది పని హార్ట్లో ఉంది, అయ్యో 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 బాధ. అది వద్దు, ఈ లైఫ్లో సంతోషంగా ఉంటాను. అందుకే నేను మాత్రం కష్టపడి ఓకే మనకు అన్నీ వస్తుంది కదా, అన్నీ ఉంది. ஸோ லைஃப்பில் பேர் புகழ் எல்லாருக்கும் ஹெல்ப் பண்ணுறதுக்கு சார் இருக்கார். இந்த மாதிரி சினிமாவில் யாருக்கும் எந்த இது பண்ண துரோகம் வேட்டு இது வரைக்கும் அந்த மாதிரி இல்லை, ఎవరికి చెడు చేయలేదు. அதே மாதிரி ఆర్టిస్ట్ అనే మొత్తం కదా சொல்கிறாங்க, వాళ్ళు చెప్తున్నారు ఆర్టిస్ట్. నా మైండ్లో అది లేదు. లేదా? ఏమనుకుంటారు? ఆర్టిస్ట్ అంటే నాకు లేదు, ఏజ్ అది ఇది ఒకటి లేదు. భోజనం చేస్తాము, నిద్ర చేస్తాము, పిల్లలు చూస్తాము, అంతే, పని చేస్తాము, అదే
అంటే ఇంట్లో కూడా ఇక్కడ ఫోటో ఒకటో ఆర్టిస్ట్ ఎక్కడ కనిపించట్లేదు మీది, ఎందుకలా ఒక మొమెంటో ఒక ఫోటో? నేను మనిషి, నార్మల్ మనిషి. షూటింగ్ వెళ్ళిన తర్వాత యాక్టర్, ఇంట్లో వచ్చిన తర్వాత నేను ఫాదర్, నా భార్యకు నా హస్బెండ్, అంతే అంతే. ఫ్రెండ్స్కు ఫ్రెండ్స్, అంతే. కానీ ఎక్స్ట్రా ఇది వెళ్ళలేదు. అది ఈ మాత్రం చైన్, ఎక్స్ట్రా గుల్ల, అది ఇది షో ఆఫ్ చేసుకోరు. ఎవరికి కోట్ షూట్ కూడా బాగుంటుంది. షూటింగ్లో ఏది డ్రెస్ ఇస్తాడో అది మాత్రం తీస్తారు. అక్కడ మనకు ఇస్తారు కదా, చైన్లు ఇస్తారు, వాచ్లు అన్ని ఇస్తారు. నార్మల్గా ఇదే అప్పటి నుంచే. నా ఫాదర్ చెప్తారు, నువ్వు ఎంత డబ్బు వస్తుందని కూడా నువ్వు ఇప్పుడే ఉంటుంటే ఈ మాదిరి ఈ టైప్లో ఉందంటే మీకు ఫ్యూచర్లో లాస్ అయిన తర్వాత కూడా ఎవరు నార్మల్ లాగా ఉన్నాడు పోతారు. అప్పుడు బాధ అనిపించదు. మీరు కష్టంలో ఉన్నాడా, వీళ్ళు డబ్బు ఎక్కువ ఉన్నాడా అని ఎవరు. సో నార్మల్గా లాఫింగ్ ఏంటంటే 1 crore లాస్ అంటే కూడా ఓకే జై శ్రీరామ్. ఫస్ట్ నుంచి రాలేదు కదా, మన ఇన్ బిట్వీన్ లో మన సంపాద్యం మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. అది అప్పటి నుంచి సామ్యార్ మాదిరి. ఇప్పుడు ఇంత సింపుల్ గా చెప్తున్నారు, ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారు, సినిమాల్లో మాత్రం విలన్. మీరు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తే తిట్టుకునే వాళ్ళు మిమ్మల్ని, మీరంటే కోపం వచ్చేది, భయపడేవాళ్ళు. అది మనకు అవార్డు. ఇది నేను నా వైఫ్ లైఫ్లో 29-30 years అయిపోతుంది పెళ్ళయి. ఇద్దరు ఒక ఫిలిమే చూసి, అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత అందరూ పుష్ చేశారు, వెళ్ళండి సినిమా టికెట్ ఇచ్చి. నేను అప్పుడే చెప్పాను, నేను నన్ను ఫ్యాన్స్ చూస్తుంటే ఏం చేస్తాను నీకు తెలీదు, బ్యాడ్ బాయ్ అనుకుంటారు అని. అప్పుడు షూటింగ్ మా పిక్చర్ చూస్తున్నప్పుడు అందరూ తిట్టరు, బూతులు తిడుతున్నారు. నన్ను మాత్రం లేదు, నా మదర్ ఫాదరు, అయ్యో 4 కొడుకు 6 కొడుకు 5 కొడుకు అంటే ఏంటంటే చెప్తారు. నా వైఫ్ ఏంటి ఇది మ్యారేజ్ అయ్యి ఇప్పుడే తిట్టుతున్నారు. బ్యాడ్ బాయ్ ఇంట్రోలో వచ్చింది అప్పుడు అదే సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమేమో చెప్తారు, ఆ కోపం ఉంటుంది. తర్వాత నార్మల్గా చూశారు, నేను కూర్చొని చూశారు, అయ్యో పొన్నమ్మ గారని అందరూ వచ్చి మేళ ఇట్ట అట్ట నా వైఫ్ భయపడిందా? తర్వాత ఒకసారి కూడా నేను ఇంకా కూడా తర్వాత లాస్ట్ అది హాఫ్ పిక్చర్ ఇంట్రో ఫుల్ బయలుదేరి అక్కడి నుంచి. ఆ తర్వాత తను ఎప్పుడు చూడలేదు. మీ సినిమాలు చూసారా? ఆ సినిమాలో చూసి నేను కూడా పిక్చర్ ఎక్కువ టైం లేదు. ఇంట్లో కూడా ఏమంటే ఒక రేప్ సీన్ ఏమిటో ఉంటుంటే వచ్చిందంటే ఒక 1 week 10 days మాట్లాడరా వైఫ్. అయ్యో మీరు సినిమాలు వెళ్ళి ரொம்ப కట్టుపోయింటారు, అన్ని పిచ్చి పనులు చేస్తున్నారు, బ్యాడ్ ఫెలో అయ్యారు. ఎందుకంటే